సంస్కృతం వచ్చిన వాళ్ళది భాష ఒకటి అందంగా ఉంటుంది, రెండవది అనుకున్న పదము, అనుకున్న వాక్యము, అనుకున్న స్థలంలో దాన్ని నిక్షేపం చేయగలరు. దాంతో అర్థముతో శోభస్కరంగా వస్తుంది. కనుక భాష ఉన్నది ఎందుకు? మనసులో ఉండే భావాన్ని వ్యక్తం చేసేందుకు. ఆ చెప్పటం లోపల ఒక అందము వస్తుంది భాష వల్ల అని నా అభిప్రాయం. కనుక సంస్కృతం చదువుకున్న వాళ్ళ విషయంలో అది నేను గమనించుతున్నాను. నా దగ్గరికి వచ్చే క్లయింట్స్ లోపల సంస్కృతం చదువుకున్న వాళ్లకు, సంస్కృతం యొక్క జ్ఞానం లేని వాళ్లకు ఉండే తేడా. తర్వాత నేను వైద్యుడిని కనుక వైద్యం గురించి కూడా ఒక మాట చెప్పాలి. మాకు వైద్యంలో, మానసిక వైద్యంలో భాష కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కనుక వకార పంచకం అంటారే, లోపలికి వచ్చేటప్పుడు వాళ్ళు వేసుకున్నటువంటి వస్త్రములు, వాళ్ళ భాష, తర్వాత వాళ్ళకు ఉండే చదువు, వాళ్ళ శరీరాన్ని నిర్మలంగా ఉంచుకుంటున్న తీరు, ఇవన్నీ కూడా మాకు ఉపయోగపడేవి వ్యాధి నిర్ధారణకు, తర్వాత చికిత్స కూడాను. కనుక వస్త్రేణ వపుషా వాచ విద్యయా వినయేన చ అంటారు. అది మాకు మానసిక వైద్యంలో చాలా ఇంపార్టెంట్, సైకియాట్రీలో. ఇవన్నిటిని బట్టి అసలు మేము మొదటి కొద్ది సెకండ్లలోనే ఆ వచ్చినటువంటి వ్యక్తి యొక్క రోగ నిర్ధారణ కూడా చేసేయగలం. తర్వాత ఓ గంట సేపు దాన్ని వివరించుకుంటాము, కానీ మొదటినే అయిపోతుంది. చాలా సాధారణంగా, చాలా సులువుగా అయిపోతుంది. నేను నా దగ్గర స్టూడెంట్స్కు ప్రతిరోజు క్లినికల్ సైకాలజీ స్టూడెంట్స్ వస్తారు నా దగ్గరికి, నర్సింగ్ స్టూడెంట్స్ వస్తారు, పిహెచ్డి చేసేవాళ్ళు కూడా చాలామంది వస్తుంటారు. క్లినికల్ సైకాలజీలో ఎంఫిల్ చేసేవాళ్ళు, తర్వాత పిహెచ్డి చేసేవాళ్ళు. వాళ్ళకు కూడా నేను ఈ విషయం చెప్తుంటాను, వస్త్రేణ ఉపశావచ విద్యయా వినయేన చ అని. అలానే అసెస్మెంట్ లోపల ఉపయోగపడతాయని. అలానే అనుకోకుండానే అప్పుడప్పుడు ఏ భగవద్గీత వాక్యములో, లేకపోతే ఏదైనా కావ్యంలో ఉన్నటువంటి సుందరములైనటువంటి కొటేషన్స్ అవి రానే వస్తాయి మాట్లాడుతున్నప్పుడు. అవన్నీ కూడా నాకు పాఠం చెప్పేందుకు ఉపయోగపడతాయి, పిల్లలకు విన్న తర్వాత జ్ఞాపకం ఉంచుకునేందుకు ఉపయోగపడతాయి.